కొందరేమో ప్రార్థన మాత్రం చేస్తాము, పని మాత్రం మేము చేయమంటారు. కొందరేమో మేము పనులు చేసుకుంటాం కానీ మేము ప్రార్థన చేయమంటారు. అయితే ఈ విషయంలో అసలు బైబిల్ మనకి ఏం చెప్తుంది? దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేయటం ఎంత అవసరమో అదేవిధంగా మనం పని చేయటం కూడా అంతే అవసరం. ఏ విధంగా అంటే, ఒక నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్లుగా ఒక ఆత్మీయునికి కూడా వాని జీవితంలో రెండు సమభాగాలుగా ఉంటాయి. ఉదాహరణకి సహోదరుడు బ్రదర్ లారెన్స్, ఆయన ఒక గొప్ప ఆర్మీ ఉద్యోగి అయిన ఆయన ప్రమాదవశాత్తు యుద్ధంలో కాలును కోల్పోయాడు. అయినా కానీ ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చి, అసలు నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, నేను అటు పని చేసుకోలేకపోతున్నాను, ఇటు ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను, పైగా నా జీవితం అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది, ఇప్పుడు కాలు ఇరిగిపోయింది, నాకు వివాహం చేసుకోవడానికి కూడా ఎవరో దొరకటం లేదని చాలా బాధపడుతూ ఉండేవాడు, డిప్రెషన్లోకి వెళ్తూ ఉండేవాడు. అసలు ఈ నా స్థితికి కారణం ఏంటని చాలాసార్లు దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు తాను దారిని వెళ్తా ఉంటే దారి ప్రక్కన తన బ్రతుకు ఏ విధంగా అయితే ఎండిపోయిందో అలాగే ఎండిన చెట్టు ఒకటి కనిపించింది. దానిని చూసినప్పుడు బ్రదర్ లారెన్స్ గారు అనుకున్నాడు, ఈ చెట్టు కూడా నాలాగే సేమ్ డిటో, నా జీవితంలో నేను ఎండిపోయినట్టుగా ఈ చెట్టు కూడా ఎండిపోయింది అని దానిని చూసి ఒకంతగా నవ్వుకున్నాడు. దాంతో ముచ్చటించాడు, చెట్టు నా బ్రతుకులాగే నీ బ్రతుకు కూడా ఎండిపోయింది, ఇంకా మన ఇద్దరం దేనికి పనికిరాము అనుకుంటూ ఆ రోజు సాయంకాలం వరకు దాంతో కాలయాపన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సుమారుగా 2 నెలల తర్వాత మళ్ళీ అదే దారిని నడుచుకుంటూ వెళ్తున్న లారెన్స్ గారికి ఆ చెట్టు కనపడింది. ఒకప్పుడు ఎండిపోయిన ఈ చెట్టు ఇప్పుడు పుష్పించి చక్కగా పచ్చగా ఉంది. అసలు ఏంటి కారణం అని అనుకున్నాడు. వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి, దీని జీవితంలో ఎప్పుడు కూడా ఇంకా ఇది ఎదగదు, నా జీవితంలాగా ఇది కూడా ఎండిపోయింది అని అనుకున్నాను. అయితే ఇది ఇంత అద్భుతంగా పచ్చగా అవడానికి కారణం ఏంటి, మూడుబారిన దీని జీవితం చిగురించడానికి కారణం ఏమిటి అని తాను ఆలోచించే లోపే దేవుడు అతనితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమన్నాడంటే, లారెన్స్, నీవు కూడా ఈ మూడుబారిన చెట్టులాగా నీ జీవితానికి పూర్తిగా నాకు సమర్పించుకుంటే నీ జీవితాన్ని కూడా నేను మారుస్తాను అని అన్నాడు. వెంటనే బ్రదర్ లారెన్స్ గారికి అర్థమైంది ఏంటంటే, మన జీవితాలను మనం సమర్పించుకోవాలి. పని చేయటం ఒక్కటే కాదు, ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన ఒక్కటే కాదు, పని కూడా చేయాలి అన్న సత్యం ఎరిగి ఆనాటి నుండి అతడు కోల్పోయిన ఉద్యోగం గురించి చింతించకుండా ఒక క్యాథలిక్ సంస్థలో చేరి వంటవాడిగా పనిచేయడం ప్రారంభించాడు. ఈ వంటవాడిగా పనిచేస్తున్న లారెన్స్ గారు ఏంటంటే, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, తాలింపు వేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, గిన్నెలు దొవుతున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, బాత్రూమ్కి వెళ్ళినా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం అంటే మనందరం అనుకుంటాం ఏంటంటే, మోకాళ్ళు వేసి 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తేనే అది నిజమైన ప్రార్థన అని మనలో చాలా మంది అపోహపడతా ఉంటారు. కానీ బ్రదర్ లారెన్స్ గారు ఏంటంటే, అసలు తన జీవితాన్నే ఓ ప్రార్థనగా మలుచుకున్నాడు. ప్రార్థన చేయటం, పని చేయటం రెండు కలిపి చేస్తూ ఉండేవాడు. ప్రార్థన అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అంటాడు, దేన్ని గురించి మీరు చింతపడొద్దు, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అన్ని విషయాలను దేవుడికి తెలియజేయడానికి అసలు మనకు సమయం సరిపోదు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దైవజనులు జార్జ్ ముల్లర్ గారితో పాటు కొంతమంది సేవకులు ఒక షిప్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ ఓడ అగ్ని ప్రమాదానికి గురైంది. అక్కడున్న సేవకులు కానీ దాంట్లో ఉన్న ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ కూడా, ఈ ఓడలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడికి చెప్పి ప్రార్థన చేపిద్దాము అని అనుకున్నారు. వీళ్ళందరూ పరుగున జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళి, జార్జ్ ముల్లర్ గారు ఇంకేముంది, అయిపోయింది, ఓడ తగలబడిపోతుంది ఒక పక్క నుండి, ఇప్పుడు ఎలాగండి, రండి ప్రార్థన చేద్దాం అని అన్నారంట. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఏమన్నారంటే, ప్రార్థన చేద్దాం మంచిది, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం మనం, అగ్ని ఓడకు అంటుకుంది, పక్కనే నీళ్లు ఉన్నాయి, నీళ్లు తీసి నిప్పుల మీద పోయండి, ప్రార్థన చేసుకుంటా అని చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ప్రమాదం అక్కడ పొంచి ఉన్నప్పుడు ప్రమాదాన్ని వదిలిపెట్టి ప్రార్థన చేస్తే సమస్యకు సొల్యూషన్ రాదు. మన జీవితంలో ఉండే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. అయితే ఆ సొల్యూషన్ ఎతికే క్రమంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ పని చేయాలి, పని చేస్తూ ప్రార్థన చేయాలి. రెండు చేసినప్పుడే మన జీవితంలో మనం ఎదగలుగుతాం. నేను కేవలం ప్రార్థన ఒక్కటే చేస్తాను, ఇంకింతే నా జీవితం, నేను ఇంతే నా బ్రతుకు అని అనుకుంటూ మనం కూర్చోకూడదు.
రెండు కూడా ఒక నాణ్యానికి, ఒక రూపాయి కాయిన్కి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటుందో, హెడ్ అండ్ ట్రైల్ ఏ విధంగా ఉంటుందో, అట్లాగే మానవుని జీవితంలో ప్రార్థన ఒకవైపు అయితే పని కూడా రెండో వైపు ఉండాలి. ప్రసంగి గ్రంథం 3:13 ఉంటుంది, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే కష్టపడి పని చేయటం దేవుని ఆజ్ఞ. అట్లాగే కొత్త నిబంధన గ్రంథంలో భక్తులు చెప్తుంది ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి, పని చేయాలి. రెండు కుడి ఎడమలు ఏ విధంగా అయితే దేవుడు మనకి ఇచ్చాడో, కుడి కన్ను ఎడమ కన్నులాగా, కుడి చేయి ఎడమ చేయిలాగా, అట్లాగే జ్ఞానవంతుడి లక్షణం ఏంటంటే పని చేస్తూ ప్రార్థన చేస్తాడు. నేను కేవలం పని ఒక్కటే చేస్తాను, నాకు ఎక్కడ కుదిరిద్దండి అంటే కుదరదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు కేవలం పని చేసుకుంటూ వెళ్తే అన్నిటికీ నీకు పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. కానీ క్రైస్తవుడు అనేవాడు పని చేయాలి, 8 గంటలు పని చేయాలి, అట్లాగే 8 గంటలు పండుకోవాలి, 8 గంటల్లో నువ్వు చేసుకోవాల్సిన నీ పర్సనల్ పనులు చేసుకోవాలి, 1 గంట ప్రార్థనకు కేటాయించాలి. అదే విధంగా తను లేచిన దగ్గర నుండి పండుకునే వరకు కూడా పనిలోనే ప్రార్థనను ఒక భాగంగా పెట్టుకోవాలి. అంటే మీరు పనులు చేసేవారైనప్పుడు మీరు కోత కోస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, మీరు వంట చేసేవారైతే వంట చేస్తూ ప్రార్థన చేయొచ్చు, మీరు ఉద్యోగం చేసేవాళ్ళంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు. ఇది దేవుడిచ్చిన అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన ఫెసిలిటీ అనమాట. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే ప్రతి విషయంలో ఏమంటాడు, అన్ని వేళలా ప్రార్థన చేయమని చెప్తే, అన్ని వేళలా ఒక ఉద్యోగి ఎలా ప్రార్థన చేయగలడు, అన్ని వేళలా ఒక వ్యవసాయస్తుడు ఎలా ప్రార్థన చేయగలడు, ప్రతి సమయంలో ప్రార్థన చేయమని చెప్తున్నాడు పౌలు గారు. అసలు ఇది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ప్రభువారు అయితే విసుగక నిత్యము ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నిత్యం ఎలా ప్రార్థన చేస్తామండి? ఇది ఎలా సాధ్యం? మాకు అసలు సమయం కుదరదు, ఎలా సాధ్యం అని చాలా మంది అంటారు. అంటే ఏం లేదు, సింపుల్గా మీరు పనులు చేస్తూ ప్రార్థన చేయాలి. సింపుల్, పని చేసుకుంటూ లారెన్స్ వలె ప్రార్థన చేయాలి. పని చేసుకుంటూ జార్జ్ ముల్లర్ వలె మనం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ అగ్ని కీలకాలను ఆపుతూ కూడా మనం ప్రార్థన చేయాలి. కష్టం వచ్చింది కదా అని చెప్పి నేను కష్టాన్ని చూసుకుంటూ కూర్చుంటే నా కష్టాలు తీరవు. కష్టాలను చూస్తూ నేను ప్రార్థన చేస్తానంటే కుదరదు. పని చేసుకుంటూ ప్రార్థన చేయటం అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన మార్గం. ఆయన చూడండి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వడ్రంగివాణిగా, కార్పెంటర్గా పనిచేసి తన తండ్రికి సహాయం చేసేవాడు. తండ్రి కాలం చేసిన తర్వాత కూడా తన కుటుంబ పోషణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు పని చేశాడు. తర్వాత దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండాడు. పగలంతా పని, రాత్రి ప్రార్థన చేసే ఓ గొప్ప అనుభూతి. అసలు ఈ పని చేసే ఓ అవకాశం అనేది ఆదిలోనే దేవుడు మానవుని సృజించిన తర్వాత ఏదేను తోటను నాటి దానిని పాలించమని, వ్యవసాయాన్ని చేయమని, సాగు చేయమని దేవుడు ఓ గొప్ప ఆజ్ఞను ఆది మానవుడికే దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆది ఆదాము నుండి ఇప్పటి వరకు మన వరకు కూడా ఇది కొనసాగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా పనిచేస్తూ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అనుభవంతో ఆయన ఉండేవాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేసేవాడు? ఆయన ఓ గొప్ప సువార్థికుడు. 2 అతిపెద్ద ఖండాలు, ఆ రోజుల్లోనే అతిపెద్ద ఖండాలుగా పేరుగాంచిన ఆసియా, ఐరోపాలకు సువార్తను ప్రకటించినప్పుడు ఆయన పరదాలు గుట్టేవాడు. పగలంతా గుడారాలు గుట్టుకుంటూ ఉండేవాడు. సమయం ఉన్నప్పుడల్లా సువార్తను ప్రకటించడానికి వెళ్ళేవాడు. కొన్ని సమయాల్లో ఆయన సువార్త కూడానికి సమయం లేనప్పుడు రాత్రులు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. ఐతూకు అనేవాడు ఆ రోజు రాత్రి వాక్యం చెబుతున్నప్పుడు తూలిపడిన సందర్భం మనందరికీ తెలుసు. రాత్రిపూటే ఆయన సువార్తను ప్రకటించేవాడు. సందర్భాన్ని బట్టి పని చేసుకుంటూ సువార్తను ప్రకటించే ఒక గొప్ప అనుభవం అపోస్తలుడైన పౌలు గారికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారేమో పగలంతా పరిచయం చేసేవాడు, రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చక్కని మాట ఏంటంటే ఎవరైతే పని చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారో వారి జీవితంలో వారు గొప్ప గౌరవాన్ని పొందుకుంటారు. కేవలం నేను పని చేస్తానంటే ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయ విజయాలను నువ్వు చూడలేవు. కేవలం నేను ప్రార్థన చేస్తానంటే భౌతికమైన విజయాలను కూడా నువ్వు చూడలేవు. పని చేస్తూ ప్రార్థన చేసే వారికి గౌరవం లభిస్తుంది, ప్రాధాన్యత కూడా లభిస్తుంది. ఇది దైవజనులు బిల్లీ గ్రహం గారు చెప్పిన సూత్రం ఏంటంటే మీరు పని చేయండి, ప్రార్థన కూడా చేయండి. బిల్లీ గ్రహం గారు కూడా సేమ్ అదే అనుభవాన్ని పంచుకుంటూ ఆయన పగలంతా పరిచర్య కేటాయించేవాడు. రాత్రి ఆయన యొక్క ద్వారం దగ్గర కానీ మనం చూపెట్టి వింటే ఆయన ప్రార్థన మూలుగులు స్వరం వినపడతా ఉంటది. అలాంటి ఓ గొప్ప అనుభవం కలిగిన దైవజనులు ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు కోట్ల మంది ప్రజలను రక్షణలోకి నడిపించిన ఓ గొప్ప దైవజనుడు. ఇంకా మనం బైబిల్లో కూడా మనం చూస్తే కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్లో ఒకటేంటంటే నిర్గమాకాండము 17వ అధ్యాయంలో
మనకి ఒక సందర్భం కనిపిస్తే ఏంటంటే దైవజనులు మోషే గారు ఆయన యొక్క పరిచారకుడైన యెహోషువ గారిని కనుక ఆ సందర్భం మనం చూస్తే అమాలేకీయులు యుద్ధం చేయడానికి వస్తారు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దైవజనులు మోషే గారు ఏమన్నారంటే, యెహోషువ నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నువ్వు పని చేయి, నేను ఈ కొండెక్కి ప్రార్థన చేస్తానన్నాడు. 2 అనుభవాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ప్రార్థన, పని 2 కనపడతా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే మోషే అక్కడ కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన చేతులు ఎత్తినప్పుడేమో యుద్ధం చేస్తున్న యెహోషువతో పాటు ఉన్న తన సహచరులు విజయాన్ని పొందుకుంటున్నారు. అయితే ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేశాడో యెహోషువ బలహీనుడైపోతున్నాడు, ఓడిపోతా ఉన్నాడు. చూడండి, ప్రార్థన చేసే అనుభవం ఎప్పుడైతే ఉంటుందో వారి పనులన్నిటిలో కూడా వారు విజయాన్ని పొందుకోవటం ప్రారంభిస్తారు. మోషే గారు ప్రార్థన చేసినంతసేపు యెహోషువ గెలుస్తా ఉన్నాడు. తన పనిలో ఎవరైనా గెలవాలి అంటే ప్రార్థనను కూడా ఒక ఆయుధంగా ధరించుకోవాలి. ప్రార్థన చేసే అనుభవం ఉన్నప్పుడు పనిలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయాన్ని పొందుకుంటారు. మోషే గారు తన 2 చేతులు బరువెక్కి దించాడో, దించిన వెంటనే ఏమవుతుంది? అపజయం వారికి వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు విజయం వస్తుంది, ప్రార్థన ఆపినప్పుడు అపజయం వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే అహరోను హూరులు ఇద్దరు వచ్చి మళ్ళీ భారమైన 2 చేతులు ఎత్తి పట్టుకున్నారో, ఇక చూడండి వారు 3 కలిసి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలులకు గొప్ప విజయం. యెహోషువ ఏ ఈటనైతే పట్టుకున్నాడో ఆ ఈటతో యుద్ధం చేస్తుంటే అమాలేకీయులు అక్కడక్కడే కొందరు చచ్చారు, కొందరు పారిపోయారు. ఓ భీకరమైన యుద్ధం. ఈ భీకరమైన యుద్ధంలో జయం ఎలా కలిగిందంటే ప్రార్థన ద్వారా. ప్రార్థన చేయటం ఒక ఎత్తు, పని చేయటం కూడా మరో ఎత్తు. 2 కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ప్రార్థన జరుగుతుంది, పని జరుగుతుంది. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటాను అని ఆయన చెప్పాడు. మోషే ప్రార్థన బలం సరిపోనప్పుడు హూరులు అహరోనులు ఇద్దరు ఏకీభవించారు. ఎక్కడైతే 2 లేదా 3 కూడుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకానికి చేరిద్ది అంటానికి ఈ గొప్ప ఉదాంతం మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పనిని నిర్లక్ష్యం చేయకూడదు, యాజ్ యూజువల్గా ప్రార్థనను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అపోస్తుడైన పౌలు గారు 1వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పిన మాట, ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదు. అపోస్తుడైన పౌలు గారు చెప్పిన సూత్రం ఇది. ఈ ఆజ్ఞను ఎవరైతే వారి జీవితంలో పాటిస్తారో నిశ్చయముగా వారి జీవితంలో వారు విజయాన్ని పొందుకుంటారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రార్థన మరియు పని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వచనం అక్కడ ఉంటుంది. చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. పనులు భారం ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. అసలు ఈ పనుల భారం దేవుని మీద పెట్టాలంటే ఎలా పెడతావు? ప్రార్థన ద్వారానే పెట్టగలుగుతావు. మన జీవితంలో మనకు చాలా పనులు ఉంటాయి. లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఎన్నో పనులు ఉంటాయి. నిజమే, మనం భారం కలిగే ఉంటాం. పనులు తప్పించుకోమని చెప్పడం లేదు బైబిల్, కానీ ఈ పనులు సులువుగా మనం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థనలో మన భారాలన్నింటినీ కూడా మనం దేవుని మీద వేయగలుగుతాం. అప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. మన ఉద్దేశాలు ఎప్పుడు సఫలమవుతాయి? ప్రార్థన చేయాలి, పని చేయాలి, 2 చేసినప్పుడే మన ఉద్దేశాలు సఫలమవుతాయి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి. సపోజ్ చదువుకున్నాడు, డిగ్రీ ఉంది, బీటెక్ ఉంది, పట్టభద్రుడే అయినా కానీ ఈ పట్టభద్రుడు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం వస్తుందా? రాదు. నేను ఇంట్లో కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను, ప్రభు అంటాను, ఏడుస్తాను, ఉపవాసం ఉంటాను, గోజాడతాను, ఇక ఇవన్నీ నువ్వు చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ ఇంటర్వ్యూకి వెళ్తేనే ఉద్యోగం పొందుకుంటావన్న సత్యం నువ్వు గ్రహించినప్పుడు ఆ ఇంటర్వ్యూలో నువ్వు జాబును పొందుకోగలుగుతావు. నేను ఇంట్లోనే కూర్చుంటాను కానీ నాకు డబ్బులు రావాలంటే డబ్బులు రావు. కాబట్టి మన జీవనోపాధి నిమిత్తమై మనం సంపాదించుకోవటం నాణ్యానికి ఒకవైపు అయితే, నాణ్యానికి 2వ వైపు ఇది సులువుగా జరగటం కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే భక్తుడు అన్నమాట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి. అది ఎట్లా మనం అనుభవించగలుగుతాం? ఆ కష్టార్జితాన్ని మనం తినగలుగుతాము? ఎలాగ మనం దాన్ని సులువు చేసుకోగలుగుతామంటే ప్రార్థన ద్వారా మనం చేసుకోగలుగుతాం. అంటే అట్లా కాదు, నేను చదువుకోలేదు బ్రదర్, నాకు అంత జ్ఞానం లేదు, నేను బీటెక్ చేయలేదు, లేదంటే MBA చేయలేదు, నేను పెద్ద చదవలేదు, కానీ నేను పెద్ద ఉద్యోగాలు చేయలేను కదా అని చాలా మంది అంటూ ఉంటారు. బైబిల్ ఏమంటుందంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏదైనా సరే, అది వ్యాపారమా, ఉద్యోగమా, చేతివృత్తియా, వ్యవసాయమా,
కట్ల కొట్టే పనా, కూలి పనా, ఏ పనైనా సరే మనకి ఏ పని వస్తే ఆ పని చేయమని వాక్యం మనల్ని ఆజ్ఞాపిస్తుంది. నీ శక్తి లోపం లేకుండా చేయాలి. ప్రభువుని నమ్ముకున్నాక, ప్రభులో మనం నడుస్తున్నాక, ప్రభుతో మనం జీవనం సాగిస్తున్నాక నిందించడం, అవమానించడం, దూషించడం మానుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఈ నా యొక్క పరిస్థితికి కారణం ఏంటి అని ఒకటి విశ్లేషణ చేసుకోవాలి. రెండేం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. అవకాశం ఉన్న ఏదైనా మనం చేయడానికి సిద్ధపడాలి. బ్రదర్ లారెన్స్ తన కాలు పోగొట్టుకున్నాక కూడా తను చేసింది ఏంటంటే ఒక దగ్గర వంట మనిషిగా చేరి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు. కుంటివాడైనప్పటికీ కూడా తాను ప్రార్థన చేస్తూ, పని చేస్తూ ప్రార్థన చేసే ఓ మంచి అనుభవం. అపోస్తుడైన పౌలు గారు గొప్ప సేవకుడైనా కూడా ఆయన ఒక్కరి దగ్గర కూడా కానుకలు తీసుకోకుండా ఆయన చేసిన పని ఏంటంటే తన జీవనోపాధి నిమిత్తము, తనతో ఉన్నవారు కూడా జీవనం సాగించు నిమిత్తము తన చేతులు పనిచేశాయని పత్రికలో రాయబడింది. అంటే ఆయన గోడారాలు కుట్టుకుంటూ సువార్తను ప్రకటించాడు. ఎంత గొప్ప అనుభవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పగలంతా పని చేశాడు, రాత్రంతా ప్రార్థన చేసే ఓ గొప్ప అనుభవం. దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే నీ చేతనైన పని నువ్వు చెయ్యి, చేతులు మాత్రం కాళ్ళకి పెట్టుకోకు. నీ చేతనైన నువ్వు పని చేయి, రెండు ప్రార్థన కూడా చెయ్యి. ఈ రెండు ఎవరైతే బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్తారో, మోషే యెహోషువలకి మొట్టమొదటి యుద్ధం అమాలేకులతోనే జరిగింది. ఈ అమాలేకులతో జరిగిన ఆ మొట్టమొదటి యుద్ధంలో ఏ విధంగా అయితే జయం దేవుడు వారికి ఇచ్చాడో, ప్రార్థన పని ద్వారా మన జీవితంలో కూడా దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఎవరైతే పని చేస్తారో ఒకటి వారి జీవితంలో వారికి ప్రాధాన్యత లభిస్తుంది, రెండు వారికి గౌరవం కూడా లభిస్తుంది. పని చేస్తూ ప్రార్థన చేసే వారికి మనుషుల దృష్టిలో మాత్రమే కాదు దేవుని దృష్టిలో కూడా ప్రాధాన్యత లభిస్తుంది, గౌరవం కూడా లభిస్తుంది, మూడు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. అట్టి కృప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఎంత గొప్ప దేవుడో ప్రభువా, ఈరోజు నీ దివ్యమైన వాక్కుల ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మా పనుల్లో, మా కష్టాల్లో, మా వ్యాధుల్లో, బాధల్లో నువ్వు మాకు తోడుగా ఉన్నావు. నిశ్చయంగా ఈరోజు నీవు మాతో మాట్లాడావు. ప్రార్థన చేయి, పని చేయి, పని చేయి, ప్రార్థన చేయి. ఈ రెండు చేసినప్పుడు మా జీవితంలో మేము సక్సెస్ అవుతామని ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా. మీకు జ్ఞానం కొద్దుగా ఉంటే, ఏ పనిలో అయితే మీకు జ్ఞానం లేదనుకుంటున్నారో, నాకు తెలివి లేదు, చదువు లేదు, నేను పెద్ద జ్ఞానిని కాదు అని నువ్వు అనుకున్నట్లయితే యాకోబు పత్రిక ద్వారా కూడా మాతో మాట్లాడుతున్నావు. జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమంటున్నావు. ఏ పనిలో నీకు జ్ఞానం లేదో ఆ పనిలో అడగమని నాయన ఈరోజు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ప్రతి విషయంలో కూడా ప్రభు మేము ప్రార్థన విజ్ఞాపనలతో, కృతజ్ఞతాస్తుతులతో నీ యొద్దకు రావాలి. కష్టపడి పనిచేసే ఓ గొప్ప అనుభూతి మాకు కావాలి. జార్జ్ ముల్లర్ గారు తన జీవితంలో ప్రభా ఆయన పనిచేశాడు, ప్రార్థన చేశాడు. బిల్లి గ్రహం గారు కూడా పనిచేస్తూ ప్రార్థన చేశాడు. అందరికి మాదిరివైన నీవే ప్రభా ఆయన పని చేశావు, ప్రార్థన చేశావు. పౌలు గారు కూడా పని చేసి ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ పని చేశాడు. ప్రభా ఇద్దరు కలిసి చేసినప్పుడు ఓ గొప్ప ఉద్యమం వచ్చింది, విజయాన్ని చూడగలిగారు. ప్రభా ప్రార్థన, పని, పని, ప్రార్థన మా జీవితంలో భాగంగా ఉండాలి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసులాగా మా జీవితాల్లో కూడా ప్రభా ఇవి ప్రాధాన్యతను సంతరించుకొని మేము ముఖ్యమైన వాటిగా ఎంచుకొని ప్రార్థన చేసి పనిచేస్తూ ఉండే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలందరూ మీరు దర్శించండి. సమస్తమైన అనారోగ్యాల నుంచి విడిపించండి. ఏ దురాత్మ చేత బాధపడుతున్నారో, ఏ దురాత్మ నా ప్రభా పని చేయకుండా అడ్డగిస్తుందో, ఏ దురాత్మ అయితే ప్రార్థన చేయకుండా అడ్డగిస్తుందో, ఈ రెండు ఏక మనసుతో చేయకుండా అడ్డగిస్తున్న ప్రతి దురాత్మను యేసు నామమున పాతాళంలో బంధించమని అడుగుతున్నాం. నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, మందులు లేని వ్యాధులు, ఎవరికి చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. దయచేసి మీరు మీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాం. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. రాబోయే కాలంలో మా బిడ్డలు విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా వర్ధిల్లుదురుగాక. దేశాన్ని, రాష్ట్రాలను వెళ్ళి నాయకులుగా, పాలకులుగా మా బిడ్డల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాము. విధురాండ్రుల ప్రక్షాళన వ్యాజ్యమాడమని అడుగుతున్నాం. ప్రభా ఆయన వారికి న్యాయం తీర్చమని అడుగుతున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల యొక్క పరిశుద్ధమైన వివాహాలు ఈ సంవత్సరం మీరు ఘనముగా జరిగించుదురుగాక. గర్భఫలం లేని బిడ్డలు మీరు దర్శించమని అడుగుతున్నాం. గర్భద్వారాలు తెరవండి ప్రభా, సంతానాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. అవమానాలు అయా వారి నుండి తొలగించమని అడుగుతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతువృత్తులు చేసుకుంటున్న బిడ్డలు యేసు నామమున ఆశీర్వదించబడుదురుగాక. కూలీ పనులు చేసుకుంటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించుదురుగాక.
వారి కష్టార్జితాన్ని వారు అనుభవించేటట్లుగా ప్రభా యేసు నామమున ప్రభా నాయన మీరు బ్లెస్ చేయమని అడుగుతూ ఉన్నాము. పరిశుద్ధమైన తండ్రి, సమృద్ధిగా వర్షాలు పడి పంటలు పండించినట్లుగా రైతన్నలను మీరు బలపరచమని అడుగుతున్నాం. సమృద్ధి వర్షాలు కురిపించండి ప్రభా. పిడికెడు విత్తనాలు విత్తి విస్తారమైన పంటను కోయినట్లుగా దయచేసి ద్వారాలు తెరవమని అడుగుతున్నాం. రైతులను, రైతు కూలీలను మీరు దర్శించండి ప్రభా. ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం. ప్రతికూల పరిస్థితులన్నింటినీ అనుకూలముగా మార్చమని అడుగుతున్నాం. అయ్యా, చదువుకొని ప్రభా ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు వెళ్తున్న ఇంటర్వ్యూస్లో వారికి తోడుగా ఉండండి ప్రభా. అయ్యా, వారు రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి. వారికి జయ జీవితాన్ని ఇవ్వండి. మంచి మంచి సంస్థల్లో అయ్యా మా బిడ్డలు ప్రభా అయ్యా నాయన ఉద్యోగాలు సంపాదించి ఆశీర్వదించబడుదురు కాక నాయన. మంచి మంచి ఆర్గనైజేషన్లో ప్రభా, ప్రధానమైన ఉద్యోగాల్లో ప్రభా అయ్యా ఎంచబడుదురు కాక. దయచేసి నా ప్రభా కృప చూపండి. ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ నా ప్రభా యేసు నామమున ద్వారాలు తెరవమని అడుగుతున్నాం ప్రభా. బిగబట్టబడిన ప్రతి కూలి, శాలరీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈరోజు మీరు విడిపించమని అడుగుతున్నాం. అనేక చోట్ల శాలరీలు 3 నెలలు 4 నెలలు బిగబట్టబడి ఉన్నాయి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజు మీరు విడిపించమని అడుగుతున్నాం ప్రభా. అయా, బద్ధకస్తులు, సోమరిపోతులు ఎందరైతే ప్రభా అయా నీ నామం పేరట నీకు అవమానాన్ని తీసుకొస్తూ తిరుగుతున్నారు, యేసు నామమున వారిలో ఉన్న దురాత్మను పాతాళంలో బంధించండి ప్రభా. పనిచేస్తూ ప్రార్థన చేసే ఓ గొప్ప అనుభవాన్ని మా బిడ్డలకి ప్రసాదించమని అడుగుతున్నాం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, డెలివరీ కోసం వెళ్తున్న వారు ప్రభా దయచేసి ఆయన సుఖమైన డెలివరీని ఇవ్వండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. యేసుక్రీస్తు నామం పేరట ప్రభా ఎందరైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారు ప్రతి మొరను మీరు ఆలకించండి. రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసుని ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి. యేసు నామమున వృద్ధి చెందాలి. ఆత్మ ఫలము, ఆత్మ వరాలతో నింపబడాలి ప్రభా. దయచేసి సువార్త వ్యాప్తి కొరకైనా ప్రభా మా బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. సేవకులు, సువార్థికులు, విశ్వాసులు, మిషనరీలు పడుతున్న ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాకుండా యేసు నామమున బలపరచమని అడుగుతున్నాం. అడ్డగిస్తున్న ప్రతి దురాత్మను యేసు నామమున పాతాళములో బంధించమని అడుగుతున్నాం. పరిశుద్ధుల ఈ పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ఈ పరిచర్యను ఆటంకపరిచే దురాత్మను పాతాళంలో బంధించండి. నీ నామానికి మహిమకరముగా, మా అందరికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను నడిపించమని అడుగుతున్నాం. అనేక మంది నాయన విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. అయ్యా, మా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి. అక్కడ లోకల్లో ఉన్న బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలి. దయచేసి మా బిడ్డలు తిరిగి ఇండియా కూడా వచ్చినట్లుగా దయచేసి ద్వారాలు తెరవమని అడుగుతూ ఉన్నాం ప్రభా. దయచేసి నాయన నీ కృపకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ యేసు నామమున దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యంగా నీతో అంటుకట్టబడి కెరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్తుతి చేస్తున్న స్తుతి అనుభవాలు నాకు, మాకు, మా అందరికి ఇవ్వండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ ప్రభా చేతులెత్తి దీవిస్తుండగా 30 60 100 ఆశీర్వదించబడుదురుగాక. సమస్త మహిమా ఘనతా ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.